ఫ్రెండ్స్, నేను బళ్ళారికి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి. మరి ఒకసారి ఈసారి బళ్ళారికి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఈ గంపలు తీసుకురావడం జరిగింది. ఈ గంపలు ఎందుకు తీసుకొచ్చానంటే ఇలా ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఇలా ఎల్లిపాయలు, ఆనియన్స్, కాయగూరలు అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నేను ఎందుకోసం తెచ్చుకున్నా అంటే రొట్టెలు చేసినప్పుడు ప్లేట్లో వేస్తుంటే నీళ్ళు పట్టేస్తున్నాయి అనమాట. అందుకోసం ఇలాంటి గంపలు ఉంటే దాంట్లో రొట్టెలు వేస్తే నీళ్ళు పట్టవు అనమాట. ఈసారి బళ్ళారికి వెళ్ళినప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తెచ్చాను. అక్కడ దొరికే ఫ్రూట్స్ జామకాయ, తెల్ల జామకాయ, అంజూర్ పండ్లు, డ్రాగన్ ఫ్రూట్, అలాగే దాళంబి, యాపిల్, ఈ వంకాయలు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు అయితే మా 11th యానివర్సరీ అనమాట. ఓలిగలు చేసేసుకుందాం అనేసి ఆలు వంకాయ కర్రీ చేసుకుందాం అని తెచ్చుకున్నా. అలాగే మునక్కాడలు తెచ్చుకున్నా, ఎల్లిపాయలు తెచ్చుకున్నా, బజ్జీ పచ్చిమిర్చి తెచ్చుకున్నా, దోసకాయ, గోంగూర, మెంతి కూర చాలా తెచ్చుకున్నా బళ్ళారికి వెళ్ళినప్పుడు. అలాగే ఎస్పెషల్గా ఈ చిన్ని కాకరకాయలు కూడా తీసుకురావడం జరిగింది. ఇవైతే ఇప్పుడు వర్షాకాలంలోనే దొరుకుతాయి అన్నమాట. రాగడి నేలలో పండుతాయి అన్నమాట. బ్లాక్ సాయిల్లో ఇలాంటివి కాస్తాయి అన్నమాట. ఒక్క సేరు వచ్చేసి 50 రూపాయలు. మా అత్తయ్య వచ్చేసి ఇవి 2 సేర్లు తీసుకొని వచ్చిందనమాట. నైటే క్లీన్ చేసేసి ఇలా ఆరబెట్టుకున్న, రొట్టె చేసేసి ఈ చిన్ని కాకరకాయలు లేదంటే కాసరకాయలు అంటారనమాట. మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఐటమ్స్ మీరు కూడా తెచ్చుకుంటూ ఉంటారా? నేను కూడా తెచ్చుకున్నా. ఈసారి ఎక్స్ట్రా మ్యాంగో పిక్కలు కూడా తెచ్చుకున్నా. నా కోసం గోరెంటాకు పౌడర్, కార్తిక పౌడర్, భృంగురాజ్ పౌడర్ అన్నీ తీసుకురావడం జరిగింది. బాయ్, మరి టేక్ కేర్ ఆల్, బాయ్.